నమస్కారం. క్షేత్ర సందర్శనం కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుచుకుంటాం. అటువంటి శక్తిపీఠాల్లో ఒకటి మన రాష్ట్రంలో ఉంది. అన్ని శక్తిపీఠాల్లో అతి తీవ్ర దేవతగా వెలసినది అలంపురంలోని జోగులాంబ. ఆ క్షేత్రం యొక్క విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ శివుడు ఉన్మత్తుడై సంచరిస్తుంటే శ్రీ మహావిష్ణువు ఆ శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండించాడు. ఆ శరీర భాగాలు వివిధ స్థలాల్లో పడ్డాయి. అలా పడిన పలు దంత వరస పడిన ప్రదేశమే ఈ ఆలంపురం. ఆలంపురం మన రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా తుంగభద్ర నదీమ ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రం. జిల్లా కేంద్రం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పుణ్యక్షేత్రం. హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శక్తిపీఠం. ఆలంపురం క్షేత్రం విచిత్రమైన శక్తి క్షేత్రం. నిజానికి ఇది ఒక తంత్రక్షేత్రం. జోగులాంబ అనే పేరే ఒక వికృత శబ్దం. యోగిన్యాంబ, యోగాంబ అనే సంస్కృత శబ్దాలు మారిపోయి జోగులాంబగా వాడుకలోనికి వచ్చింది. యోగి అనే సంస్కృత శబ్దానికి జోగి అనేది తెలుగు భాషా రూపం. అందువల్ల ఈ దేవి అసలు పేరు యోగాంబ లేదా యోగిని అంబ. ఇదే జోగులాంబ బాల బ్రహ్మేశ్వరాలయం రాజగోపురం. 5 అంతస్తులతో 5 కలశాలతో విరాజిల్లే ఈ రాజగోపురం శివశక్తుల వైభవాన్ని వివరిస్తుంది. శివుడు పంచముఖుడు, శక్తి పంచాకృత పారాయణం, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, సదాశివ ముఖాలతో శివుడు సృష్టిని పాలిస్తుంటే అమ్మవారు సృష్టి, స్థితి, స్థిరోధాన, సంకల్పై, అనుగ్రహ అనే 5 పనులతో సృష్టిని నడిపిస్తుంది. ఈ తాంత్రిక రహస్యాన్ని వివరించడానికా అన్నట్లు ఈ రాజగోపురం 5 అంతస్తులతో 5 కలశాలతో సాక్షాత్కరిస్తుంది. ఈ రాజగోపురం మహాద్వారంలో నుంచి లోపలికి ప్రవేశించగానే సువిశాలమైన ప్రాంగణంలో శ్రీ జోగులాంబాదేవి దర్శనమిస్తుంది. ఆలంపూర్లోని జోగులాంబ దేవాలయాన్ని చోళరాజు 2వ పులకేసి నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. కానీ అనంతర కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసమయ్యింది. దాదాపు 670 ఏళ్ల తర్వాత ఇటీవల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఎదురుగా జోగులాంబ యోగ పతాకంలా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభానికి 12 వలయాలున్నాయి. ఆ పైన పతాక పట్టికలో 2 అంచెలున్న ధ్వజస్తంభం వద్దనే అమ్మవారి వాహన రాజమైన మృగరాజు సహజ గంభీరంగా దర్శనమిస్తుంది.
మన మానవ శరీరంలో 5 కర్మేంద్రియాలుంటాయి, 5 జ్ఞానేంద్రియాలుంటాయి. వీటితో పాటు మనస్సు, బుద్ధి అనేవి ఉంటాయి. ఇవన్నీ కలిపి మొత్తం 12. వీటితోనే మనిషి భౌతిక జీవనం గడుస్తుంది. అలా భౌతిక జీవితాన్ని గడిపే మనిషి నడిపే చిత్తము, అహంకారము అనేవి ఇవన్నీ మనిషికి ధ్వజస్తంభ సాదృశ్యంగా కనిపిస్తాయి. 12 వలయాలు ఇంద్రియ సమూహానికి, మనోబుద్ధులకు సంకేతమైతే, పతాక పట్టికలో 2 అంచెలు చిత్తహంకారానికి ప్రతీకలు. వీటన్నింటికీ యోగం అనుసంధానం చేస్తే సింహ సదృశమైన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ ఆత్మ అమ్మవారికి వాహనమవుతుంది. ఇది ధ్వజస్తంభానికి తాంత్రిక అర్థం. ధ్వజస్తంభాన్ని దాటి మెట్లు ఎక్కి వెళితే అమ్మవారి ఆలయ ముఖ మండపంలోనికి ప్రవేశిస్తాం. ముఖ మండపంలోని స్తంభాలపై అష్టాదశ శక్తి పీఠాల పేర్లు, అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు. శ్రీ జోగులాంబ గర్భాలయంలో కొలువై ఉండగా మిగిలిన దేవతలు ముఖ మండప స్తంభాలపై నిలిచి ఒకే చోట అష్టాదశ శక్తి పీఠాల దర్శనం చేయిస్తారు. ఈ ఆలయంలో మరొక విచిత్రం, ప్రధాన ఆలయం చుట్టూ నీటితో నిండి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు పరమ ఉగ్రహ స్వరూపిణి కనుక. జోగులాంబ శ్మశాన వాహిని. ఆమె ఉగ్రత్వాన్ని శమింపజేయడానికి ఆలయం చుట్టూ నీరు ఉండడం ఎంతో అవసరం. ఆ అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.